అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం తెలుస్తోంది సౌదీ అరేబియాలోని దహ్రాన్ ప్రాంతంలో ఉంది సౌదీలోని అరాంకో అనే ఒక రిఫైనరీ సంస్థ. అరాంకో అనే రిఫైనరీ సంస్థ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ సంస్థ. ఏ స్థాయిలో అంటే దాదాపుగా రోజుకి 1 కోటి బ్యారెల్స్ ఏదైతే ఉంటుందో 1 కోటి బ్యారెల్స్ ఏకంగా ఆయిల్ ని ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థ అరాంకో రిఫైనరీ సంస్థ. దీని మీద బాంబు పడినట్టుగా తెలుస్తుంది. ఏకంగా 136 డ్రోన్స్ ఒక్కసారిగా బాంబుల దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా బాంబుల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. 136 డ్రోన్స్ దీని మీద పనిచేసినట్టుగా తెలుస్తుంది. దీంతో అంటే ఇక్కడ 1 కోటి బ్యారెల్ ఆయిల్ బయటికి రావడం అంటే అది కూడా ఆయిల్ కంపెనీ కాబట్టి ఆ బ్లాస్ట్ ఏ స్థాయిలో ఉందో కూడా విజువల్స్ లో చూడొచ్చు. ఆ స్థాయిలో ఇక్కడ అంటే ఆ కంపెనీ మీద ఏకంగా కంపెనీ మీదే దాడి జరిగింది అంటే గనక కంపెనీ లోపల అక్కడ ఆయిల్ దగ్గర ఇంకాస్త అది విస్ఫోటనం లాగానే తయారయ్యేలాంటి పరిస్థితి ఉంటుంది. సౌదీ అరేబియాలోని దహ్రాన్ లో ఇరాన్ చేసిన దాడితో 136 డ్రోన్స్ తో ఒక రకమైన బాంబుల వర్షం కురిపించడంతో అరాంకో లాంటి సంస్థ ఈ రోజు చిన్న భిన్నం అయిపోయిన లాంటి పరిస్థితి కనబడుతుంది. అంటే 1 కోటి బ్యారెళ్ల ఆయిల్ అంటే మామూలు విషయం కాదు. అంటే ఒక బ్యారెల్ అంటే 158 లీటర్లు అనమాట. ఒక బ్యారెల్ అంటే 188 లీటర్లు 158 లీటర్లు 158 లీటర్లు అంటే 158 కోట్ల లీటర్ల ఆయిల్ ఉత్పత్తి చేసే సంస్థ మొత్తం కూడా ఈ రోజు వణికిపోతున్న లాంటి పరిస్థితి, చిన్న భిన్నమైపోయిన లాంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేసేశారు. 2 రోజుల నుంచి మగ్దా న్యూస్ చెబుతూనే ఉంది. హర్మూజ్ జలసంధి మీద మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఒక రకంగా ఆయిల్ విషయంలో డిపెండ్ అయి ఉన్న పరిస్థితి. హర్మూజ్ జలసంధి క్లోజ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు అరాంకో రిఫైనరీ మీద కూడా బాంబు పడింది. ఈ పరిస్థితుల్లో మరి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కి మాత్రం కటకటలాడేలాంటి పరిస్థితులు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కటకటలాడేలాంటి పరిస్థితులు వచ్చేలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది కూడా తెలియాలి.